గురుగారు, ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద స్వామివారు దీన్ని రచించారు. ఆధునిక కాలంలో జీవించినటువంటి ఆ మహాత్ముడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఎందుకంటే ఈ లోకంలో మన సంప్రదాయం పట్ల ఇంకా ఎక్కడన్నా ఏ మూలన్నా కూడా కొంచెం సందేహం ఉంటే ఆ సందేహాన్ని పటాపంచలు చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి యోగ సాధన చేసినటువంటి మహానుభావులు ఈ ఆధునిక కాలంలో బతికున్నారు మన కళ్ళ ముందే. కొంతమంది సజీవులుగా ఉన్నారు, కొంతమంది అస్తంగతులయ్యారు, మరణించారు. అలా మరణించినటువంటి మహానుభావుల్లో, యోగి పొంగవుల్లో పరమహంస యోగానంద ఒకరు. ఇప్పటికీ వారు రాసినటువంటి పుస్తకం ఒక యోగి ఆత్మకథ. ఆ పుస్తకం అనేక వందల భాషల్లోకి అనువాదమైంది. ఆయన యోగుల్ని, హిమాలయంలో ఉండేటువంటి యోగుల్ని ఆయన కలుసుకున్నారు, వాడితోటి మాట్లాడారు, గాలిలో తిరిగేటువంటి యోగులతో మాట్లాడారు, ఇట్లా ఎక్కడో గుహల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ యోగులతో మాట్లాడినటువంటి విధానాలు, వాళ్ళతో చేసినటువంటి సంభాషణలు, వాళ్ళ మహిమలు ఆయన సజీవంగా చూసిన ఈ పుక్కిటి పురాణాలు కావు. వాటన్నింటినీ అంత గొప్పగా చదువుకున్నటువంటి ఆ పరమహంస యోగానంద ఒక పుస్తక రూపంలో రాశారు, ఒక యోగి ఆత్మకథ అని. అందువల్ల తాను చూసినటువంటి దాన్ని రాసినందువల్ల ఇప్పటికీ దాన్ని పరమ ప్రామాణికమైనటువంటి పుస్తకంగా దాన్ని భావించి వేల మంది, లక్షల మంది ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటారు. అతను ఎంత గొప్పవాడంటేనమ్మా యోగి, ఆయన చిట్ట చివరి ఉపన్యాసం ఇచ్చిస్తూ మన అబ్దుల్ కలాం లాగా, ఆయనకు ఉద్దేశం ఏంటి, చిట్ట చివరి పాఠం చెప్తూ పోవాలన్నారు ఉపాధ్యాయుడిలాగా. అలాగే యోగి ఈ కాలిఫోర్నియాలో ఒక ఉపన్యాసం చెప్తూ ఈ పరమహంస యోగానంద అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆ శవాగారంలో, మార్చురీలోకి దీన్ని ఉంచితే, మామూలుగా అప్పట్లో ఇప్పట్లో శవాల్ని భద్రపరిచేటువంటి రాసాయనిక ప్రక్రియ ఏమీ లేదమ్మా. కానీ సుమారుగా 18 రోజుల పాటు ఆయన యొక్క ఆ భౌతిక శరీరాన్ని ఏదైతే ఉందో, పార్థివ శరీరం ఏదైతే ఉందో దాన్ని అలా ఉంచారు. ఉంచితే మామూలు శరీరాలైతే లోపల గనక పెట్టకపోతే, పెట్టెల్లో వాటిల్లో పెట్టకపోతే కుళ్ళిపోతుంది, కంపు వస్తుంది, గుడ్లు బయటికి వస్తాయి. పరమహంస ఎందుకంటే ఇప్పటికీ ఆనాటి రాజపత్రం మనకు ఉందమ్మా. వాళ్ళు ఎక్కడైతే ఉంచారో పరమహంస యోగానందని, మేము మామూలుగా మార్చురీలో ఉంచాం. 18 రోజుల పాటు మొదటి రోజు ఏ రకంగా ఉందో పరమహంస యోగానంద గారి యొక్క శరీరం అలాగే ఉందట. ఎంత నిర్మలంగా ఆయన కళ్ళు ప్రకాశిస్తున్నాయో అంత నిర్మలంగా ప్రకాశిస్తున్నాయి. ఎటువంటి కుళ్ళు వాసన ఆయన దగ్గర నుంచి మాకు రాలేదు అని ఇప్పటికీ ఒక రాజపత్రంలో కాలిఫోర్నియా రాష్ట్రం వాళ్ళు ప్రచురణ చేశారు. కాబట్టి యోగం అనేది ఎంత గొప్పది, మన భారతీయ యోగం అనేది ఎంత గొప్పది నిరూపణ చేసినటువంటి యోగి పొంగవుడు చనిపోయిన తర్వాత కూడా, బతికున్నప్పుడు ప్రభావాన్ని చూపించాడు, చనిపోయిన తర్వాత కూడా యోగము యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి నిరూపించినటువంటి వాడు పరమహంస యోగానంద.